నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. చేనేత కుటుంబాలకు మంత్రి వేణు ఆత్మీయ సమావేశం. కార్మికుల కుటుంబాలకు 191 లక్షల మేర ప్రయోజనం. జగన్ అహంకారానికి, దళితుల ఆత్మగౌరవానికి పోరాటం. సింహగర్జన సభలో మాజీ ఎంపీ హర్షకుమార్. విధేయతకు, విశ్వాసానికి జక్కంపూడి కుటుంబం మారుపేరు. ఆడపడుచుల ఆశీర్వాద సభకు పోటెత్తిన మహిళలు. కోటిలింగాల ఘాట్లో భక్తులకు ఏర్పాట్లు చేయాలి. కమిషనర్ దినేష్ కుమార్ కు టీకే విశ్వేశ్వరరెడ్డి వినతి. టీడీపీ 175 స్థానాల్లో ఒంటరిగా పోటీకి సిద్ధమా? 44వ వార్డు గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో ఎంపీ భరత్. చేనేత కార్మికుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా మగ్గం కలిగిన ప్రతి కుటుంబానికి జగనన్న ప్రభుత్వం 24,000ను అందించి ఆర్థిక భరోసా కల్పించిందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, రాజమండ్రి రూరల్ ఇన్ఛార్జ్ చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. కడియం మండలం మురముండ గ్రామ పంచాయతీ చెరుకురి సత్యం, రుక్మిణి కళ్యాణ మండపం ఆవరణలో మురమండ, దుళ్ళ, వీరవరం గ్రామాల చేనేత కార్మికులతో ఆత్మీయ సమావేశం. చేనేత పరికరాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర గ్రీన్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వరరావు, అధికారులు, స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. మంత్రి వేణు మాట్లాడుతూ చేనేత కార్మికుల కుటుంబాలకు భరోసాగా రాష్ట్ర ప్రభుత్వం మురమండ, దొళ్ల, వీరవరం గ్రామాల్లోని క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా 557 మంది చేనేత కార్మికుల కుటుంబాలకు 191 లక్షల ప్రయోజనం చేకూర్చడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా నేడు 2023-24 సంవత్సరానికి సంబంధించి 2వ విడతగా 170 మంది చేనేత కార్మిక లబ్ధిదారులకు 40 లక్షల రూపాయల విలువైన వ్యక్తిగత వర్క్షెడ్లు, వివిధ రకాల చేనేత ఉపకరణాలను లబ్ధిదారులకు అందజేశామని పేర్కొన్నారు. గత ఏడాది 2022-23లో మొదటి విడతగా 53.669 లక్షల విలువైన ఉపకరణాలను అందించామన్నారు. ధనుంజయరావు, కె పెద్దిరాజు, రవికుమార్, చేతన్, యాదల సతీష్ చంద్ర స్టాలిన్, కడియం సొసైటీ అధ్యక్షులు గిరిజాల బాబు, దొంతంశెట్టి వీరభద్రయ్య, ఎంపీటీసీ మెల్లిమి గంగా, ఐనమిల్లి రుక్మిణి, వెంకటేశ్వర్లు, దుళ్ల సర్పంచ పట్టయ్య, జిల్లా బీసీ సెక్రటరీ టేకు శ్రీనివాస్, మురమండ చేనేత సొసైటీ అధ్యక్షులు ఎర్ర సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మనిషి అందానికి అంతే కదా, ఇవాళ లాల్చి వేసుకుంటే ఒకలాగా అందంగా కనపడతాను, చొక్కా వేసుకుంటే ఒకలా ఉంటాను, బనేన్ వేసుకుంటే ఒకలాగా ఉంటాను, పంచి కట్టుకుంటే ఒకలా ఉంటాను, రకరకాలుగా కనపడుతుంటాడు మనిషి. అత్యంత స్కిల్ ఉన్నటువంటి, అంటే నైపుణ్యం కలిగినటువంటి వృత్తి, తెలివైన వాళ్ళు అందరూ. రాజకీయం గురించి చాలా ఎక్కువ మాట్లాడేవారు మా గ్రామంలో ఉన్నటువంటి చేనేత కార్మికులు. కట్టడి అంటే మనం అనుకుంటే ఒకరికే ఓటేస్తాం అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, నాకు చాలామంది ఆ ఊర్లో ఈ వృత్తి దొరక్క హైదరాబాద్ వెళ్ళిపోయి 6,000కి 7,000కి షాప్, మంచి వాళ్ళ షాప్ ఎక్కువ. హైదరాబాద్ ఉంటుంది, మలక్పేట ఈ ప్రాంతం వచ్చేసేవారు మా ఊరోళ్ళు. మీ బావ సీను అబిడ్స్ దగ్గర మలక్పేటలో కూడా ఉండేది అప్పుడు షాపు. ఆ షాపులో పనిచేసేవారు, ఇంత మైగ్రేట్ అయిపోయేవారు. సరే, జీతం. వైకాపా పాలనలో దళితులే లక్ష్యంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులకు పాల్పడి అవమానాలకు గురిచేస్తున్నారని, ముఖ్యమంత్రి జగన్ ఎస్సీల పథకాలు రద్దు చేసి అన్యాయం చేశారని, వారి నోటి వద్ద కూడును లాక్కున్నారని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ధ్వజమెత్తారు. జాతీయ రహదారిపై వేమగిరి వద్ద ఆదివారం సాయంత్రం నిర్వహించిన దళిత సింహగర్జన బహిరంగ సభలో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ సభ జగన్ అహంకారానికి, దళితుల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటమని పేర్కొన్నారు. దళితుల గుండె చప్పుడు వినిపించేందుకే ఈ సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. సీతానగరంలో ప్రసాద్ శిరోముండనం, కాకినాడలో వీధి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేయటం, రంగంపేటలో బక్కి శ్రీను, శృంగవృక్షంలో నడిరపల్లి రాము హత్య వరకు అన్ని చోట్ల దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఇప్పటికీ ఆయా కుటుంబాలకు చట్ట ప్రకారం అందాల్సిన ప్రయోజనాలు అందకపోగా నిందితులపై చర్యలు లేకపోవడం దారుణమన్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు.
ప్రతి నియోజకవర్గంలో పర్యటించి దళిత గర్జన సభలో తీర్మానం చేసిన విషయాలను ప్రజలకు వివరించి చైతన్యపరుస్తామన్నారు. ఈ సభ ఎప్పుడూ నిర్వహించాలని భావించినప్పటికీ డబ్బులు లేకపోవటం వల్ల ఆలస్యమైందన్నారు. ప్రభుత్వం నుంచి తనకు 130 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ రావాల్సి ఉందన్నారు. దళిత సంఘం నాయకులు జంగా బాబురావు, కామేశ్వరరావు, కడప విజయ్ కుమార్, పుల్లేటి చిన్న, బొంతు బాలరాజు, కారెం బాబురావు, జంగా బాబురావు, తోట రామ్మోహన్ రావు, సురేష, మహాసేన రవికుమార్, గురిమెళ్ల వినోద్, తాళ్లూరు రాజు, ప్రభాకర్, అశోక్, కోరుకొండ చిరంజీవి, కప్పల వెలుగు కుమారి, కోరుకొండ చిరంజీవి, సింగంపల్లి రమణ పాల్గొన్నారు. ఈ మీటింగ్ పెట్టడం అన్నది ఈ రోజున అవసరం. ఈ మీటింగ్ ఎప్పుడు ప్లాన్ చేసామో మీకు తెలుసా? 2022లో 2022లో జూన్ మాసంలో మేధావులు సదస్సు అని చెప్పి విశాఖపట్నంలో మరి ఆంధ్ర యూనివర్సిటీలో మేధావులు సదస్సు జరిపితే మేధావులు అందరూ వచ్చారు. దాని తర్వాత లాస్ట్ ఇయర్ అనంతపురంలో విద్యార్థులు సదస్సు పెట్టారు. తర్వాత రాజమండ్రిలో సన్నాహక మీటింగ్ కూడా పెట్టించారు. ఇవన్నీ ఎందుకంటే ఎందుకు పెడుతున్నాం ఈ దళిత గర్జన? ఎందుకు నీకెందుకు అయ్యారు అసలు దళిత గర్జన ఎందుకు? దళితుల ఆత్మగౌరవం గురించి, దళితుల గుండె చప్పుడు వినిపించడానికి. ఈ రోజున దళితుల పథకాలు తీసేసిన, దళితుల్ని హత్యలు చేసి అత్యాచారాలు చేసి బలి తీసుకుంటున్న ఒక్క దళిత నాయకుడు మాట్లాడలేని పరిస్థితి. మరి అప్పుడే ఎందుకు పెట్టలేదంటే నా దగ్గర డబ్బులు లేవు. ఎందువల్లంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు 1,80,00,000 బాకీ ఉన్నాడు. నమ్మగలరు? జగన్మోహన్ రెడ్డి అంటే ప్రభుత్వం. ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు మీ అందరికీ గుర్తుంటుండే ఉంటుంది. లాస్ట్ టైం ఎలక్షన్స్ లో మన ఎవరంటే మన మోహన్ బాబు గారు, సినిమా నాయకుడు, ఆయన వాళ్ళ కళాశాల విద్యార్థులతో కొంతమంది నాయకులతో మా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదని చెప్పి ధర్నాకి కూర్చున్నాడు. ఇప్పుడు వరకు ఆయనకు వచ్చినాయా డబ్బులు? ఇప్పుడు వరకు రాలేదు. అలాగే ఆ సంబంధమైన డబ్బులే ఇప్పటికీ నాకు రాలేదు. ఇంకా 1,30,00,000 వరకు రావాలి. ఇది దళితుల ఆత్మగౌరవ పోరాటం. ఇది నా బాధ్యత. ఎందుకంటున్నానంటే 2 సార్లు ఎంపీగా చేశాను కదా. ఇది జగన్ అహంకారానికి, దళితుల ఆత్మగౌరవానికి పోరాటం. ఇది ఎంత ధైర్యం లేకపోతేనండి ఒక దళితుల్ని ఇంత చిన్న చూపు చూసే ముఖ్యమంత్రి ఎవరైనా ఈ భారతదేశంలో ఉన్నారా? ఈ భారతదేశంలో దళితుల్ని ఇంత చిన్న చూపు చూసే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? ఈ దళితుల పథకాలు 27 పథకాలు నిర్దాక్షిణ్యంగా తీసేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? మెడికల్ కాలేజీలో, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో రిజర్వేషన్లతో తీసేసి సగం సీట్లు అమ్ముకున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? పీజీ విద్యార్థులకి మొత్తం భారతదేశం స్కాలర్షిప్ ఇస్తా ఉంటుంటే పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ అన్ని వాళ్ళని నిత్యం చదువు లేకుండా చేసిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఈయనొక్కడే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వంలో గడిచిన 4.5 1152 కోట్ల రూపాయలతో పనులు చేపట్టడంతో రాజానగరం నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమంలో పరుగులు పెడుతోందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చెప్పారు. రాజానగరం రాయల్ కన్వెన్షన్ హాల్ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఆడపడుచుల ఆశీర్వాద సభకు 215 కోట్ల రూపాయలతో ఇంటింటికి గోదావరి జలాలు శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి తానేటి వనిత, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్సీలు వరదు కళ్యాణి, పోతుల సునీత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఒక అన్నగా
తమ్ముడిగా, కొడుకిగా, మనవడిగా, మేనమామగా అందరికీ సాయం చేస్తూ పేదల కుటుంబాల్లో జగన్ వెలుగులు నింపుతూ పేదరికాన్ని దూరం చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో 12% ఉండే పేదరికం ఇప్పుడు 6%కి తగ్గిందన్నారు. జగనన్న ఇస్తున్న సపోర్ట్తో మనమందరం ఆనందంగా, సంతోషంగా జీవిస్తున్నామన్నారు. జగన్పై ఉన్న అభిమానాన్ని చూపించే అవకాశం వచ్చిందని జగనన్నను అలాగే ఈ నియోజకవర్గం నుంచి మరోసారి రాజాను గెలిపించాలని కోరారు. రాజా మాట్లాడుతూ 2015 కోట్లతో గోదావరి జలాలను ఇంటింటికి కుళాయిల ద్వారా సరఫరా చేయడానికి ప్రణాళిక వేసి శ్రీకారం చుట్టామని తెలిపారు. 91 కోట్ల రూపాయలతో రివర్స్ పంపింగ్ స్కీమ్ను తొర్రిగడ్డ నిర్మాణం ప్రాజెక్టు చేయబోతున్నామని వివరించారు. వివిధ రకాల సంక్షేమ పథకాల కోసం ఒక్క మన నియోజకవర్గంలో అక్షరాల మరొక 1142 కోట్ల రూపాయలు నేరుగా మీ అకౌంట్లో డబ్బులు వేసినటువంటి కార్యక్రమం. అలాగే ఇళ్ల పట్టాలు కానీ ఇట్లా పెద్ద ఎత్తున ఇవాళ మీకు మేలు చేకూర్చేటటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి అంతేకాకుండా ఏదైతే ఎన్నికలకు ముందు మీ అందరికీ కూడా మాట ఇచ్చామో, ఇచ్చిన మాటకి కట్టుబడి ఆవేళ ఏదైతే ఎన్నికలకు ముందు ఒక్క ఓటేస్తే ముగ్గురం పనిచేస్తాము అని చెప్పాము. అమ్మ కానీ, నేను కానీ, తమ్ముడు కానీ, ఇవాళ మా ముగ్గురితో పాటుగా నా సతీమణి రాజశ్రీ కూడా పనిచేస్తూ ఉంది. అంతేకాకుండా నాన్నగారి పేరు మీద స్థాపించినటువంటి జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలను కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. ఇట్లా ఎవరికి ఏ కష్టం వచ్చినా అది అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కూడా స్పందిస్తూ మీతో పాటుగా మీ కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉన్నాం. అందుకే మీ అందరి యొక్క ఆశీర్వాదాలు కోరడం కోసం ఈవేళ ఆడపడుచుల యొక్క ఆశీర్వాద సభని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. రాబోయేటటువంటి రోజుల్లో ఈ పథకాలన్నీ కొనసాగాలి అనంటే, ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఇంతే సర్వేగంగా జరగాలి అనంటే ఖచ్చితంగా మళ్ళీ మరొకసారి మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలని, జగనన్నని ముఖ్యమంత్రి చేయాలని, మళ్ళీ నాకు మరొకసారి అవకాశం ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ. ఆశీర్వదిస్తున్నారా? 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 ఎవరిని? రాజాబాబుని. రాజాబాబుని. థ్యాంక్ యూ. మీరు నిజానికి అబద్ధానికి సాక్షులు. కూర్చోడమ్మా. నిజానికి అబద్ధానికి సాక్షులు. ఏంటి మంత్రి గారు నిజం అంటున్నాడు, అబద్ధం అంటున్నాడు అని. 2014లో ఒక అబద్ధం, మీ అప్పులన్నీ తీరుస్తానంది ఎవరు? చంద్రబాబు నాయుడు రూపం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆ రోజు వరకు ఉన్నటువంటి 14,600 కోట్ల రూపాయలు వడ్డీతో 25,000 కోట్లు అయితే 4 దఫాలుగా తీరుస్తానన్నాడు. 4వ దఫా తీర్చాడు. ఎవరు? నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మనం ఎవరిని దీవిస్తున్నాం? నిజాన్ని దీవిస్తాను. కూర్చునే దీవించండి ఒకసారి. నిజాన్ని దీవిస్తున్నారు కదా, నిజాన్ని దీవిస్తున్నారు కదా. నిజమంటే జగన్ అని ఒకసారి చెప్పండి. నిజమంటే గట్టిగా చెప్పాలా? జగన్, జగన్. నిజం. అబద్ధం చంద్రబాబు. చెప్పండి ఒకసారి. అబద్ధం మీ అప్పులు తీర్చలేదు కదా, అది అబద్ధమే కదా. అబద్ధం గట్టిగా చెప్పండి. ఇది మీ ఆశీర్వచనం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు రాజానగరం నియోజకవర్గంలో జరుగుతున్న ఆడబడుచుల ఆశీర్వాద సభ. మీ ఆడబడుచులు అంటే ముఖ్యంగా రాజానగరంలో ఉన్న ఆడబడుచులందరూ మా తమ్ముడు జక్కంపూడి రాజాని మరోసారి మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఈ నియోజకవర్గం నుండి గెలిపించి జగనన్నకి బహుమతిగా ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉందని మీ అందరికీ తెలియజేస్తూ, ఒక ఆడబడుచుగా మరి మీరంతా కూడా ఈ రోజున జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా మన పేరిట, మన మహిళల పేరిట ఇవ్వడం జరిగింది.
మరి మహిళలకి అంత ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి గతంలో ఎవరూ లేరు. ఒక మహిళా పక్షపాతిగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో మనందరికీ కూడా అన్ని విధాలుగా అండగా ఉంటూ మన కుటుంబంలో ఒక అన్నలా, తమ్ముడిలా, మనవడిలా, కొడుకులా, మేనమామగా ఇన్ని రూపాలలో మనందరికీ కూడా అన్ని విధాలుగా సహాయం చేస్తూ మన కుటుంబాలలో ఉన్న పేదరికాన్ని దూరం చేస్తున్నారు. రాజమహేంద్రి గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు సోమవారం ఉదయం 8 గంటలకు కోటిలింగాల రేవుకు వెళ్లి మార్చి 8వ తేదీన జరిగే శివరాత్రికి గోదావరి నదికి వెళ్లి స్నానం చేసే భక్తులకు చేయాల్సిన ఏర్పాట్ల గురించి పరిశీలించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని టీకే కోరారు. ఈ సందర్భంగా గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ గోదావరి నది స్నానాల రేవులో మెట్ల మీద ఉన్న మట్టిని తొలగించాలని, మెట్ల దగ్గర నుండి గోదావరి నది నీటి వరకు సుమారు 4 నుండి 5 అడుగుల వరకు సిమెంట్ ప్లాట్ఫామ్ నిర్మించాలని, భక్తులకు అనుకూలంగా గట్ల పైభాగాల్లో 2 సులభ్ కాంప్లెక్స్లు నిర్మించాలని, బ్రాహ్మణులకు ఏర్పాటు చేసిన సంఘ భవనానికి విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేయాలని, మంచినీటి కుళాయి ట్యాపులు 4 లేక 5 చోట్ల ఏర్పాటు చేయాలని, ప్లాస్టిక్ బాటిల్స్, దర్భగడ్డి, అరటి ఆకులు, మట్టి కుండలు, మిగతా చెత్త వేయటానికి వీలుగా చెత్త కుండీలను ప్రతి చోట ఏర్పాటు చేయాలని, గోదావరి నదిలో చెత్త వేసిన వారికి శిక్ష వేయటం, పెనాల్టీ వేయటం జరుగుతుందనే బోర్డులు ఏర్పాటు చేయాలని, ఈ విషయాలను మైక్లో కంటిన్యూగా అనౌన్స్మెంట్ చేయాలని, పడవలు నడిపే పల్లెలకు మధ్యాహ్నం భోజనాలు చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవటానికి షెడ్డు నిర్మించాలని కోరారు. ఈ విషయాలను రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్కి వినతి పత్రం మున్సిపల్ ఆఫీసులో జరిగిన స్పందన కార్యక్రమంలో ఇవ్వటం జరిగింది. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుడుపూడి పార్థసారథి, పల్లెల సంఘం ప్రెసిడెంట్, బ్రాహ్మణ సంఘం సభ్యులు, గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్లో పడిందని, మమ్మల్ని అనుసరిస్తోందని రాజమహేంద్రవరం ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రాం వ్యాఖ్యానించారు. సోమవారం 44వ డివిజన్ పనసు చెట్టు 3 గుళ్ల రామాలయం వద్ద నుంచి నిర్వహించిన గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వార్డులో సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. ఒక బాలునికి కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉందని వైద్యానికి ₹1,00,000 వరకు అడుగుతున్నారని ఆ చిన్నారి తల్లిదండ్రులు ఎంపీ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ఫోన్ చేసి తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని వివరించారు. 40,000కు చికిత్స చేయమని ఎంపీ కోరగా దానికి వైద్యులు అంగీకరించారు. ఎంపీ భరత్కు చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ సీఎం జగనన్న ఎన్నికలకు సిద్ధమంటే టీడీపీ మేం సిద్ధమే అంటోందని, కాపీ పేస్ట్ మాదిరిగా టీడీపీ తయారైందని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమని, మరి టీడీపీ ఒంటరిగా 175 స్థానాల్లో పోటీకి సిద్ధమా అని ప్రశ్నించారు. వైసీపీ జగన్ సర్కార్ విద్యకు, వైద్యానికి, సంక్షేమానికి చేసిన అంశాలపై చర్చకు టీడీపీ సిద్ధమా అని ప్రశ్నించారు. నగరంలో గత 2 దశాబ్దాల పాటు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల హయాంలో ఏం అభివృద్ధి చేశారో వివరించడానికి సిద్ధమా, మా హయాంలో రాజమండ్రిలో ఏం చేశామో వివరించడానికి మేం సిద్ధమన్నారు. బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ అజ్జరపు వాసు, నగర వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, హసీనా బేగం, ఓంకార్, వార్డు నాయకులు జిగ్లర్, పవన్ నాయుడు, తిరగటి దుర్గా కృష్ణవేణి, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యమే ధ్యేయంగా భవానీ చారిటబుల్ ట్రస్ట్ వాసవి శ్రీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరంలో భాగంగా సోమవారం స్థానిక నారాయణపురం, వాంబే గృహాల వద్ద ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అవసరమైన వారికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, జనసేన నగర అధ్యక్షులు వై శ్రీను తదితరులతో కలిసి ఉచితంగా మందులు అందజేశారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ భవానీ చారిటబుల్ ట్రస్ట్ వాసవి శ్రీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో చేపడుతున్న వైద్య శిబిరానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. పార్లమెంట్ డాక్టర్స్ అసెల్ అధ్యక్షులు డాక్టర్ యాళ్ల ప్రదీప్ మాట్లాడుతూ ఉచిత మెగా వైద్య శిబిరాలు నిర్వహించేందుకు నగర పరిధిలో పేదలు నివసించే ప్రాంతాలను
తాము ఎంచుకుని వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు, బీసీ సాధికార సమితి శెట్టిబలజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్యబాబు, బుడ్డిగ రాధా, ఉప్పులూరి జానకిరామయ్య, మాలే విజయలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు కడలి రామకృష్ణ, పితాని లక్ష్మీకుమారి, కోసూరి చండీప్రియ, సింహ నాగమణి, టీడీపీ నాయకులు మిస్కా జోగినాయుడు, పితాని కుటుంబరావు, చాపల చిన్నరాజు, మాషా, లిమ్రా, మదీనా సాహెబ్, ఫయాజ్, విశ్వనాథరాజు తదితరులు పాల్గొన్నారు. నిష్పక్షపాతంగా, నిస్వార్థంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఎన్నికల విధులు నిర్వర్తించాలని, ప్రతి పోలీస్ అధికారి ఎన్నికల నియమావళి ప్రకారం విధులు నిర్వహించాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్ సూచించారు. ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు. రానున్న ఎన్నికల దృష్ట్యా పోలీసు అధికారులు తమ పరిధిలో ఉన్న గ్రామాలలో ఎన్నికల నియమాల గురించి సమావేశాలు ఏర్పాటు చేయాలని, ప్రతి గ్రామంలో ఆ గ్రామ పెద్దలతో పీసీ కమిటీని ఏర్పాటు చేయాలని, అక్రమ రవాణా అరికట్టడానికి జిల్లా బోర్డర్ చెక్ పోస్టులను బలోపేతం చేయాలని సూచించారు. స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న ఐఎంఏ హాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ ఎలక్షన్ ప్రాసెస్ 2024 పై ఒకరోజు వర్క్షాప్ జరిగింది. గంజాయి, నాటుసారా, మద్యం, నగదు, ఇతర నిషేధిత వస్తువుల అక్రమ రవాణా అరికట్టాలని సూచించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా 1వ ఏడీజే కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జీవీఎస్ ప్రసాదరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కేసులు నమోదు ఎలా చేయాలి, వాటిని కోర్టు ఎలా పొందుపరచాలి, అలాగే ఎన్నికల నియమావళి అనుసరించి పోలీసు అధికారులు నిర్వహించవలసిన విధుల గురించి, వారు చేయవలసిన పనుల గురించి, కేసుల నమోదు గురించి విపులంగా వివరించారు. అనపర్తి శ్రీ రామారెడ్డి జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో స్కూల్ విద్యార్థులతో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత స్కూల్ ఆవరణలో ఉన్న తరగతి గదిని సందర్శించి విద్యార్థినులతో ముఖాముఖి సంభాషించారు. బాగా చదువుకొని ప్రయోజకులు కావాలని సూచించారు. చదువు విషయంలో బెరకు లేకుండా చదవాలని, అప్పుడే భాషపై పట్టు సాధించడం సాధ్యమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం జరిగిందని, ఆ మేరకు విద్యార్థులు కూడా ఇష్టంతో చదవాలని, ఆ మేరకు ఉపాధ్యాయులు కూడా ప్రోత్సాహం అందించాలని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట అనపర్తి ఆర్ఓఎం మాధురి, సహాయ ఈఆర్ఓలు అనపర్తి బి నాగరాజు నాయక్, బిక్కబోలు డి సునీల్ బాబు, రంగంపేట లతీఫ్ బాషా, పెద్దపూడి ఇన్ఛార్జ్ డిటి రామచంద్రారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. గత 2 రోజులుగా నగరంలోని ఎస్కేవిటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో జరుగుతున్న గోదావరి బాలోత్సవం ముగింపు వేడుక ఆదివారం సాయంత్రం గోదావరి బాలోత్సవం అసోసియేట్ అధ్యక్షులు విఎస్ఎస్ కృష్ణకుమార్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. పలువురు ప్రముఖులు, నిర్వాహకులు అభినందించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఆర్డీఓ ఎం జితేంద్ర, ప్రముఖ నాట్యాచార్యులు సప్ప దుర్గాప్రసాద్, శ్రీ వెంకటేశ్వర ఫైన్స్ అధినేత వేణుగోపాల్, ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ ఎన్ఎస్ఎస్ శర్మ, ఎల్ఐసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆర్ రామ్మోహన్ రావు, ప్రముఖ కవి డాక్టర్ అరిపిరాల నారాయణరావు, సంఘ సేవకులు మాటూరి సిద్ధార్థ, స్వామి యాడ్స్ అధినేత భాస్కర్, ప్రముఖ వైద్యులు డాక్టర్ చైతన్య శేఖర్ తదితరులు మాట్లాడారు. మంచి సమాజం కోసం అవసరమైన మానవ వనరులను అందించేందుకు ఇటువంటి బాలోత్సవాలు ఎంతో అవసరమన్నారు. గోదావరి బాలోత్సవం ప్రధాన కార్యదర్శి పిఎస్ఎన్ రాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి తులసి 2 రోజుల కార్యకలాపాలను వివరించారు. కల్చరల్, అకాడమిక్ కార్యక్రమాల నిర్వాహకులు కాశీ విశ్వనాథం, కృష్ణకుమార్, సాయిబాబా, విజయబాబు, జీవి రమణ, ఉపాధ్యాయులు అరుణకుమారి, షరీఫ్ తమ అనుభవాలను పంచుకున్నారు. అమరావతి బాలోత్సవం నిర్వాహకులు టి క్రాంతి కుమార్ ప్రత్యక్ష పర్యవేక్షణ చేశారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యం శ్మశాన విశ్రాంతికి మార్గమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షులు మేడ శ్రీనివాస్ తీవ్రంగా ఎండగట్టారు. నగర నాయకులకు ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. 2024 ఏప్రిల్లో జరిగే సాధారణ ఎన్నికల్లో నాకు ఓటు వేయండి, నన్ను గెలిపించండి అంటూ సిగ్గు లేకుండా వస్తున్న ప్రధాన కార్పొరేట్ రాజకీయ పార్టీల నేతలను ప్రజలు నిలదీయాలని, అభివృద్ధిపై కనీసం దృష్టి సారించకుండా సొంత ప్రయోజనాలకు పెద్దపీట వేసుకుంటున్న రాజమండ్రి నేతలకు ఓటుతో గుణపాఠం చెప్పాలని మేడా కోరారు. రాజమండ్రి ఎంతగానో అభివృద్ధి చెందాల్సిన నిధులను పక్కదారి పట్టించి సొంత ఖజానాలోకి దారి మళ్లించుకున్న రాజకీయ పార్టీల నేతలకు ఎన్నికల క్షేత్రంలో పోటీ చేసే అర్హత లేదని, గత కొన్నేళ్లుగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రజల హక్కులను హరిస్తున్న
నేటి పాలకులను ప్రజలు బహిష్కరించి కొత్త వారిని ప్రోత్సహించే విధంగా అభివృద్ధికి దోహదపడాలని కోరారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్న చిన్న అనారోగ్యాలకు కూడా మెరుగైన వైద్యం చేసే వైద్యులు లేకపోయారని, చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు సైతం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి సిఫారసు చేస్తూ రోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం ప్రమాదం వచ్చింది, కష్టం వచ్చింది అని పోలీస్ స్టేషన్కి వెళ్తే పట్టించుకున్నటువంటి నాదుడు లేడు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఎందుకు వైద్యం చేస్తున్నారో తెలుస్తలేదు. అక్కడ ఉన్నటువంటి యంత్రాలు, స్కానింగ్ యూనిట్స్ కానీ, అలాగే ల్యాబ్ రిపోర్ట్స్ కానీ, అలాగే క్వాలిఫైడ్ ఒక విభాగానికి సంబంధించినటువంటి వైద్యులు కానీ అక్కడ ఎవరూ లేరు. ఏదో కాలం చెల్లినటువంటి మందులు ఇస్తారు, ఆ మందులు ఆ రోగులకు ఇస్తారు, అవి తగ్గవు. దీని మీద ఎమ్మెల్యేకి చిత్తశుద్ధి ఉండదు, ఇక్కడ పార్లమెంట్ మెంబర్కి చిత్తశుద్ధి ఉండదు. ఇలాంటి వాళ్ళకు ఓట్లు వేసి గెలిపించుకుంటే మరో 5 ఏళ్ళు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఈసారి రాజమండ్రి తలరాతలో రాష్ట్రీయ పార్టీ ప్రజా కాంగ్రెస్ పార్టీ మారుస్తుంది. ఇక్కడ పేదరికం లేనటువంటి ఒక మంచి రోజు ఈ 5 ఏళ్లలో తీసుకురావడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ దగ్గర ఒక ప్రణాళిక ఉంది. అలాగే యువతకి ఒక గొప్ప ఉపాధి అవకాశాలని మేము మెరుగుపరుస్తాం. ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల సమస్యల్ని గాలి కుదురుతున్నటువంటి పాలనా విధానాల్ని ఖచ్చితంగా చట్టపరమైనటువంటి బుద్ధి చెప్పే విధంగా మేము కష్టపడతాం. తెలుగు యువత కమిటీ కార్యదర్శిగా నియమితులైన దుద్దేటి నాగేంద్ర యాదవ్కు టీడీపీ నాయకులు అడారి లక్ష్మీనారాయణ అభినందనలు తెలిపారు. ఆయన భవిష్యత్తులో పార్టీ పురోభివృద్ధికి కృషి చేసి మరిన్ని మంచి పదవులు పొందాలని శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ఆనంద్ రేజెన్సీ పందిరి హాల్లో తెలుగు యువత నగర కమిటీ కార్యదర్శిగా నాగేంద్ర యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆడారి లక్ష్మీనారాయణ స్థానిక నాయకులు ఆయనకు పూలమాలలు, దుస్సాలువతో సత్కరించారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపి మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆడారి రాకేష్, జైపాల్, తులసీరావు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చేనేత కుటుంబాలకు మంత్రి వేణు ఆత్మీయ సమావేశం. కార్మికుల కుటుంబాలకు 191 లక్షల మేర ప్రయోజనం. జగన్ అహంకారానికి, దళితుల ఆత్మగౌరవానికి పోరాటం. సింహగర్జన సభలో మాజీ ఎంపీ హర్షకుమార్. విధేయతకు, విశ్వాసానికి జక్కంపూడి కుటుంబం మారుపేరు. ఆడపడుచుల ఆశీర్వాద సభకు పోటెత్తిన మహిళలు. కోటి లింగాల ఘాట్లో భక్తులకు ఏర్పాట్లు చేయాలి. కమిషనర్ దినేష్ కుమార్ కు టీకే విశ్వేశ్వరరెడ్డి వినతి. టీడీపీ 175 స్థానాల్లో ఒంటరిగా పోటీకి సిద్ధమా? 44వ వార్డు గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో ఎంపీ భరత్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.